మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ మహిళా దినోత్సవ సందర్భంగా చంద్రబాబు నాయుడు నా తెలుగింటి ఆడపడుచులకి ఏం చేద్దామని ఆలోచించి బీసీ సంక్షేమ శాఖ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ, ఆ శాఖ ద్వారా మార్చి 8 నుంచి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించి 45 రోజుల నుంచి 90 రోజుల వరకు కుట్టు మిషన్ల శిక్షణ ఇచ్చి శిక్షణ పూర్తయ్యే సమయానికి ఉచితముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తరపున కుట్టు మిషను ఇవ్వబోతున్నాడు. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఎంతమందికి ఇస్తున్నాడో తెలుసునా? 1,00,000 మంది మహిళలకు ఉచితముగా కుట్టు మిషన్లు. మరి ఎక్కడ పొందాలి వీటిని? ఇవి ఆర్థికంగా వెనుకబడిన వారు, అంటే బీసీలకు 55,000, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 45,000. ఈ అర్హత ఏంటంటే ఈ 1,00,000 మంది ఎవరికి ఇస్తారంటే తెల్ల కార్డు ఉండి పేదలకు మాత్రమే ఇస్తారు. అంటే తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరూ పేదలే కదా, రేషన్ కార్డు ఎవరికి ఉందో వాళ్ళందరికీ అర్హత ఉంది. కొంతమందికి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలంటే ఎవరు అని తెలవదు కొంతమందికి. చాలామందికి తెలుసు, గ్రామీణ ప్రాంతాలకు తెలియదు. ఏ కులాలు ఈ ఆర్థికంగా వెనుకబడిన కులాలుగా పరిగణించబడతాయి. వీళ్ళకి కుట్టు మిషన్లే కాదు, మీ పిల్లలకి విద్యా శాఖ వారు కళాశాలలలో అడ్మిషన్లకు రిజర్వేషన్లు కల్పించారు. అట్లాగే జాతీయ స్థాయిలో జరిగే ఎంబీబీఎస్ లాంటి వైద్య కోర్సులో చేరే నీట్లో రిజర్వేషన్ 10% కల్పించారు. అట్లాగే ఇంజనీరింగ్ కోర్సులు జేఈలో 10% రిజర్వేషన్ కల్పించారు. ఇది భారత పార్లమెంట్లో ఉభయ చట్టసభల్లో ఆమోదం పొంది ఇది జాతీయ స్థాయి ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన విధానము. మహానుభావుడు గమనించాడు, అగ్రవర్ణాల్లో కూడా నిరుపేదలు ఉన్నారు, పేదరికము నిర్మూలన చేయాలంటే వాళ్ళకు కూడా సాయం చేయాలని. ఎవరికి ఏ కులాల అర్హత ఉంది? కాపు, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, అగ్రకుల వెలమల్లో బీసీలు వేరే ఉన్నారు. కొంతమందికి ఒక అనుమానం వస్తుంది, దీన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ఈబీసీ కోటా అంటారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కోటా అంటారు ఈబీసీ. ఈ ఈబీసీ కోటా కూడా బీసీ వెనుకబడిన తరగతుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పిలిచే పేరు ఏంటంటే ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. కనుక ఇప్పటికీ కొంతమందికి తెలవదు, నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు మార్చి 7తో ఈ నీట్ పరీక్ష దరఖాస్తు పూర్తవుతుంది. మీరు ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ పెట్టకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? అగ్రవర్ణాల్లో ఆదాయం సర్టిఫికేట్ తహసీల్దార్ ఇవ్వాలి. తహసీల్దార్ దగ్గర నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే అర్హత ఉంది. కనుక అగ్రవర్ణాలలో పేదరిక నిర్మూలన కోసం ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా ఆయన ప్రవేశపెట్టిన 10% రిజర్వేషను కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేస్తున్నాయి. ఇది విద్యావకాశాలు అంటే కాలేజీల్లో ప్రవేశం కొరకే కాదు, ఉద్యోగాలకు కూడా, ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా 10% అగ్రవర్ణాలలో పేదలకు ఇవ్వమని చెప్పి భారత పార్లమెంటు నిర్ణయించింది. కనుక చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్న 1,00,000 మిషన్లను 26 జిల్లాలలో ఉండే పేద బీసీ, ఈబీసీ మహిళలు మీ సమీపంలో ఉండే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు పెట్టుకుని శిక్షణ పొంది
కుట్టు మిషన్లు పొంది జీవనోపాధిని మెరుగుపరుచుకోవాల్సిందిగా ఈ సమాచారం అందిస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉంటే నా మొబైల్ నంబర్ కూడా, నా సెల్ నంబర్ ఇస్తా. 9848055806 9848055806. ఇంకో నంబర్ కూడా ఉంది, అది సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9866308414 9866308414. కనుక మీరు 1,00,000 మంది మహిళా సోదరీమణులారా కుట్టు మిషన్ తెచ్చుకోండి. మనము జీవనోపాధి, స్వయం ఉపాధి గౌరవప్రదంగా ఇంట్లో కూర్చుని బట్టలు కుట్టుకోవడం ద్వారా మీ కుటుంబానికి అదనపు ఆదాయము. కుట్టు మిషన్ల ద్వారా పిల్లల బట్టలు కుట్టచ్చు. లేదు, ప్రభుత్వము కొన్ని ఆర్డర్లు ఇస్తుంది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో నివసించే ఈ మగపిల్లలకు, ఆడపిల్లలకు, అలాగే స్కూలు యూనిఫాములు కుట్టడానికి వాళ్ళు ఆర్డర్లు ఇస్తారు. కనుక మీరు మిషన్ కుట్టడం నేర్చుకుంటే చక్కగా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం, వాళ్ళు మీకు బట్ట ఇస్తారు, మీరు మమ్మల్ని కుట్టమంటారు. లేదా మీ మిషన్ల దగ్గరికే వాళ్ళు వచ్చి బట్టిచ్చి వాళ్ళ పర్యవేక్షణలో సైజులు, మెజర్మెంట్స్, కొలతలు ఇచ్చి కుట్టమంటారు. ఆ విధంగా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి సులువుగా, సునాయాసంగా మనము ఈ కుట్టు మిషన్లు, పెద్ద నైపుణ్యాలు కూడా అవసరం లేదు. ముందు కాలుతో తొక్కే మిషన్లు, తర్వాత కరెంటు మిషన్లు, ఆ తదుపరి ఎంబ్రాయిడరీ, ఈ విధంగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ముందు కుట్టడం నేర్చితే తర్వాత కరెంటు కుట్టు మిషను, ఆ తర్వాత ఎంబ్రాయిడరీ మిషను, ఆ విధంగా మీకు ఎంతో ఆదాయ వనరులు పెరుగుతాయి. కనుక ఈ కుట్టు మిషన్ల నైపుణ్యము ఉచితముగా అందించబడుతుంది. ఖర్చంతా ప్రభుత్వాందే, మనకు ₹1 ఖర్చు ఉండదు. ఆ విధంగా చంద్రబాబు నాయుడికి 1,00,000 మంది మహిళలు, వాళ్ళు మహిళా దినోత్సవ సందర్భంగా వారిని ఎంతో అభిమానిస్తూ, ఆదరిస్తూ, మాకు దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు మా మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులను, మహిళా సాధికారత కోసం కంకణబద్ధుడని చెప్పి వాళ్ళు మనసారా దీవిస్తూ ఆయన శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్మనెంట్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.